హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందంటే ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అంత బాగుంది. అయితే నాకు చేయి దగ్గర చెంకి గుచ్చుకుంటుందని ఇలా పైకి అనేది ఫోల్డ్ చేస్తానండి. అందుకు కొంచెం మీకు ముడతలాగా కనిపిస్తుంది అనమాట శంఖ దగ్గర. అక్కడేనండి అదే చెంకి అనేది గుచ్చుకుంటుంది అనమాట. అందుకని చెప్పి నేనైతే ఇట్లా పైకి అనేది ఫోల్డ్ చేస్తాను అనమాట. అది మళ్ళీ కిందకి సెట్ చేసుకున్నాను. చూడండి అస్సలు ఎక్కడ కూడా ఒక్క ముడత కూడా లేదండి. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. అలా మీరు ఎవరు వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి తక్కువ 8 ఇంచీలండి. అలాగే చెస్ట్ చంక ఒక రౌండ్ భాగం అనేది 10 ఇంచెస్ అనమాట. అలా పెట్టేసుకొని చక్కగా ఆ 10 ఇంచెస్ కాడి నుంచి డబుల్ ఫోల్డ్ చేసి టేప్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అక్కడ మనకి 3.5 చంక డౌన్ అనేది తీసుకున్నాను. అలాగే 2 ఇంచీలు అనేది పెట్టుకున్నాను అనమాట ఆ చంక కరువు దగ్గర. అలా మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకు అస్సలు ముడతలు రావండి. అక్కడి నుంచి 1 ఇంచు అలాగే ఒక 3/4 ఇంచు తీసుకొని చక్కగా అలా షేప్ అనేది డ్రా చేసేయాలి లో చంక. అయితే నేను కట్ చేయనండి, ఇప్పుడు మామూలు నార్మల్గా కటింగ్ చేసుకుంటాను. కానీ ఆ లో చంక అనేది మాత్రం నేను ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ వీడియోలోనే చూపిస్తాను అనమాట. ఓకేనా? అలా కట్ చేసుకున్నాక కొంచెం స్పీడ్ అయితే పెట్టేశానండి. మీకు నార్మల్గా తొందరగా చూపించడానికి అంతే. అన్న బ్లౌజ్ ఎలా ఉందనేది చూసుకోవడానికి అని మాత్రమే. అయితే ఇప్పుడు ప్రతి బ్లౌజ్ కూడా మీకు బాడీ మీద వేసి చూపిద్దామని చెప్పేసి నేను ప్రతిదీ తీస్తున్నానండి. చూడండి, బాటమ్ ఒక పొడుగు వచ్చేసరికి నాకు 16.5 ఇంచీలండి. అలాగే నడుము లూజ్ వచ్చేసరికి 26 ఇంచీలు 4 భాగాలు చేసుకుంటే మనకు వచ్చింది 9 ఇంచీలండి. 9 ఇంచీలకి మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా? అంటే 18, 18, 26, 26 అనేది 2 భాగాలు చేసుకొని 36 అండి. 36ని 4 భాగాలుగా చేసుకొని నేనైతే 9 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని, అలాగే 1/2 ఇంచ్ 1 ఇంచ్ డాట్ కోసం 2.5 ఇంచులు ఖర్చుల కోసం తీసుకున్నాను. అక్కడ నుంచి నెక్ 3 ఇంచీలు, అలాగే షోల్డర్ కూడా 3 ఇంచీలు అనమాట. ఓకేనా? షోల్డర్ కూడా 3 ఇంచీలు. నెక్ డీప్ వచ్చేసరికి నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. 11 ఇంచీలు అనమాట నా నెక్ డీప్ వచ్చేసరికి. అంటే ఖర్చులతో కలుపుకొని 11.5 వచ్చింది నెక్ డీప్. ఓకేనా? అలా చంక కరువు కోసం 1.5 ఇంచీలు మార్కింగ్ చేసుకొని అలా రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తాను. కొంచెం స్పీడ్ పెట్టాను కదా, నేను చెప్పడానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఏమనుకోవద్దు. చూడండి ఒకసారి కరెక్ట్గా మనకి బాడీ కొలత అనేది సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి అలా. అదే నాకు కొంచెం ఇంకా డౌన్ చేయాలండి. నేను తక్కువ 6 ఇంచీలు పెట్టాను కానీ సరిపోలేదు. అందుకని 6 ఇంచీలు అనేది పూర్తిగా తీసుకున్నాను అనమాట. 6.5 ఇంచీలు. 6 పెడితే సరిపోలేదు, ఎందుకంటే 10 వచ్చింది కదా చంక చుట్టుకొలత అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు అలా మార్కింగ్ చేసుకొని చక్కగా రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి 4.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను. అయితే నేను ఎప్పుడు కూడా బ్యాక్ బెల్ట్ అనేది ఇక్కడ అలా తీసుకుంటాను అనమాట. ఇంక విడిగా నేను ఇంక వేరే పీస్లో అనేది కట్ చేయనండి. అదే పీస్లో నుంచి బ్యాక్ బెల్ట్ అనేది నేను తీసుకుంటాను. ఓకేనా? అలా నీట్గా కట్ చేసేసేయండి. చెస్ట్ లూజు, నడుము లూజు మీకు బాగా చెప్పాను కదా. నడుము లూజుకి 4 ఇంచీలు కలుపుకుంటే మనకి 36కి 4 కలిపితే 40 సైజు బ్లౌజ్ అనమాట ఇది చెస్ట్ లూజ్. ఓకేనా? నడుము లూజు 36. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక 2 ఇంచీలు ఫోల్డ్ చేసి 2.5 అనేది తీసుకోవాలండి. అందరికీ 2 కాదు, అలాగని 2.5 కూడా అందరికీ ఉండదండి. ఒకరికి 2 ఇంచీలే ఉంటుంది, ఒకరికి 2.5 ఉంటుంది. అలా ఆ లైట్ని బట్టి వాళ్ళ చెస్ట్ ఒక భాగాన్ని బట్టి మనకు ఆ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను, చుట్టూ మార్కింగ్ చేస్తాను అనమాట. ఓకేనా? అలా ఇప్పుడు పై పార్ట్ తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మార్కింగ్ నేనైతే అక్కడి నుంచి 6.5 ఇంచీలు అనేది పెట్టుకున్నానండి ఫ్రంట్ నెక్కి. అక్కడి నుంచి కొంచెం షేపు వి షేప్, అదే స్టార్ నెక్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ చంక కరువు అనేది డ్రా చేసుకొని నీట్గా చెస్ట్ కోసం ఇక్కడ 2.5 ఒక డాటు, అలాగే 2.5 పెట్టి 1.5 మార్కింగ్ చేసుకొని 3 ఇంచీల హైట్ అనేది తీసుకొని చక్కగా 2 ఇంచెస్ కాడికి అక్కడ కరువు షేప్ లాగా ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఇలా
ముందుగా డ్రా చేసుకుంటున్నాను చూడండి. అది ఇప్పుడు కట్ చేసేది సింపుల్ అండి, చాలా చాలా ఈజీ అనమాట. పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. గట్టిగా కూర్చుంటే ఒక 5 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. అలా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియోని మిస్ అయిపోతారు. ఈజీ మెథడ్లో సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వర్క్ అన్నది హ్యాండ్కి అనేది పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు హ్యాండ్ కోసం ఎక్కడ చెమ్కీలు అండి గుచ్చుకుంటాయి అని చెప్పి నేను అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇది నా బ్లౌజ్ కాబట్టి కొంతమంది వేసుకోగలరు, కొంతమంది వేసుకోలేరండి. నాకు ఒక్క చెంపు పిచ్చుకుని అసలు నేను మామూలుగా నా బాడీ కొంచెం రఫ్ దానికి ఓర్చుకోలేదు. అందుకని చెప్పి కొంచెం స్మూత్గా ఉండేటట్టే చూసుకుంటాను. ఇదిగోండి అట్లా ఫ్రంట్ పార్ట్ పెట్టి అలాగే బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వేసుకొని సర్దుకొని నెక్స్ట్ కటింగ్ అయితే చేసేస్తాను అన్నమాట. ఎందుకంటే బ్లౌజ్ పీస్ చాలా చిన్నది వచ్చిందండి. వచ్చిన దాంట్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్దామండి. ఎందుకంటే కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఓకేనా? కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అందుకే కొంచెం స్పీడ్ అనేది పెట్టేశాను. ఓకేనా? చూడండి అట్లా నీట్గా ముడతలు లేకుండా చక్కగా పాదం కొంచెం అక్కడక్కడ ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకుంటే మన క్లాత్ ఏమైనా ఉంటే టైట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అలాగే అయితే హ్యాండ్ పార్ట్కి కొంచెం పీసులు పడితే నేను జాయింట్ చేస్తానండి ముందుగా. ఇప్పుడు స్టిచ్చింగ్ మాత్రం చూపిస్తాను చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతమంది కస్టమర్లు ఏంటంటే కుట్టినప్పుడు బాగానే కుట్టించుకుంటారు ఫ్రెండ్స్. కానీ మనకి ఇవ్వబోయేసరికి మనీ అడిగామనుకోండి, అది ఇదని చెప్పి ప్రాబ్లమ్స్ చెప్తారండి. లేదంటే అబ్బా భలే కుట్టారండి, మీరు చాలా బాగా కుట్టారు, అసలు మీరు అక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి, అలాగే ఎలా అని అంటారండి. మన పొగడతలతో ముంచుతారనమాట. డబ్బులు అడిగామనుకోండి, అదే మనం విరోధం అవుతాము. కానీ ఎలా అయినా అవనివ్వండి, మనకైతే ముందు మనీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేదో మనం బతకలేం కాబట్టి. ప్రతి ఒక్క రూపాయి కూడా మన కష్టానికి, మన సుఖానికి ప్రతి రూపాయి కూడా మనకు అవసరమేనండి. ఇది చూసారు కదా, అక్కడ చెంకి వచ్చే చెంకి అనేది నాకు అసలు గుచ్చుకుంటుంది అనమాట. అందుకే హ్యాండ్ పార్ట్ అనేది పైకి లాగి పెట్టుకున్నాను, ఎందుకంటే గుచ్చేస్తుంది. అందుకని నేను ఒకే అలా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా ఇలా కట్ చేస్తాను అనమాట. అలా అలా కట్ చేసి చిన్న టక్స్ తీసుకొని ఇప్పుడు చంక కరువు తీస్తానని చెప్పాను కదా, ఇది చూడండి. ఇప్పుడు నేను టేప్తో ఏం కొలవనండి, అలా అంచనానే తీసేస్తాను అనమాట. ఓకేనా? అలా టక్స్ పెట్టేసాను, అయిపోయింది. మనం టేప్తో అయితే అసలు మెజర్మెంట్ అనేది నేను చేయనండి. అలాగని మనకేమి చంకల్లో ముడతలు రావడం కానీ అట్లా ఏం ఉండదండి. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. అయితే డబ్బులు మనీ ఒకసారి బ్లౌజులకి వచ్చి తీసుకొని తను ఏమందంటే, అక్క నేను ఒక 3 డేస్లో ఇచ్చేస్తాను అక్క, నాకు మనీ అనేది శాలరీ రాలేదు అందండి. సరేలే అని చెప్పి ఇంకేం చేస్తాం, తను చెప్పి అడిగినాక ఇవ్వను అని అనలేను, నాకు మొహమాటం ఎక్కువ. సరేనని చెప్పి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత 10 రోజులు చూశానండి ఇస్తుందేమో అని. 10వ రోజు కాంచి నేను ఫోన్ చేయడం మొదలుపెట్టాను. నా ఫోన్ ఎత్తకపోగా అసలు నా ఫోన్ ఎత్తట్లా. ఎందుకంటే మనీ మనకి ఇవ్వాలనుకోండి, మనం ఫోన్ చేస్తే ఇంకెత్తరనమాట. అదే వాళ్ళకి అవసరం అనుకోండి, అర్ధరాత్రి పూట కూడా అర్జెంట్ అంటే మనం వెళ్ళి స్టిచ్ చేసి ఇస్తాం. కానీ వాళ్ళ మనీ అనేది మన టయానికి మాత్రం ఇయ్యరు. ఎందుకంటే అందరికి కూడా కష్టపడితే కదా మన కడుపు నిండుతుంది అని ఒక విషయం అనేది ప్రతి మనిషి మనం ఆలోచించుకోవాలండి. కానీ ఎవరు కూడా అలా ఆలోచించరు అనమాట. ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టు. ఇప్పుడు వచ్చి మధ్యలో మనకి ఫోల్డింగ్ భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని షోల్డర్ పాయింట్ పట్టుకొని చక్కగా షోల్డర్ 2 ఫోల్డింగ్ చేసుకొని చక్కగా బ్యాక్ డాట్ అనేది వేసేస్తాను అనమాట. అయితే మార్కింగ్ చేసినా అంతే, మనం అలా స్టిచ్ చేసినా ఒకటేనండి. నేను ఎప్పుడు ఇలానే స్టిచ్ చేసేస్తాను. అలాగే మార్కింగ్ అనేది కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అలా నేనైతే కొంచెం స్పీడ్ పెట్టేస్తానండి, ఎందుకంటే మీకు
20 నిమిషాల్లో కటింగు స్టిచ్చింగ్ అవ్వాలంటే అవ్వదు కదండి. అందుకని కొంచెం స్పీడ్ పెట్టి చూపిస్తున్నాను మీకైతే బ్లౌజు ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది చూడండి. అయితే అడిగితే ఫోన్ ఎత్తలేదండి. ఫోన్ ఎత్తకపోతే తర్వాత నాకు ఒకసారి కనిపించిందనమాట. కనిపించినప్పుడు నేను అడిగాను, ఏంటమ్మా బట్టలు తీసుకొని వెళ్ళావు, నాకు రేపులే కానీ ఎల్లుండి కానీ శాలరీ అందిద్దాక తెచ్చిస్తానన్నావు, మరి ఇస్తావా డబ్బులు, చాలా రోజులు అయిపోయింది కదా అంటే, లేదు అక్క నాకు ఇంకా శాలరీ రాలేదు. ఎవరికైనా నెలకు ఒకసారి శాలరీ వస్తుంది కదా, మరి నువ్వు శాలరీ రాలేదు అంటున్నావు ఏంటి అని అందండి. అంటడికి ఏం మాట్లాడదామండి, రోడ్డు మీద గట్టిగా మనం అడగలేం కదా, ఇక అప్పుడు ఏం చేస్తాం, గమ్ముగా ఊరుకోను. ఇంక సరేనమ్మా నాకు తెచ్చి ఇయ్యానంటే, అప్పుడు నాకు మొన్న అడగ్గా 300 అయితే ఇచ్చిందండి. నాకు ఇవ్వాల్సింది 1000 అనమాట. అయితే నాకు 300 అనేది ఇచ్చింది. ఇంకేం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్, ఇలా చేస్తే మనకి కష్టపడి కుట్టినంత కూడా యూజ్ అనేది ఉండదన్నమాట. ప్రతి రూపాయి కూడా మనకు వస్తే ఏదో ఒక అవసరం వడ్డెక్కుతుంది, మనం ఇబ్బందుల్లో ఉన్నాం కదా అని ఆలోచించరు. వాళ్ళకి కుట్టడం మాత్రం టైం టు టైం కుట్టేసి ఇచ్చేయాలండి. కానీ మనం అడిగితే మాత్రం ఇయ్యరు డబ్బులు. అలాగే ఇంకొక కస్టమర్ ఫ్రెండ్స్, దగ్గరగా ఒక 1 ఇయర్ అవుతుందండి నేను ఆమెకి బట్టలు స్టిచ్ చేసి. యాక్చువల్గా అయితే నేను మర్చిపోయాను నాకు మనీ ఇవ్వాలని సంగతి కూడా, అస్సలు నాకు గుర్తులేదండి. దగ్గరగా 5 బ్లౌజులు ఏమో స్టిచ్ చేశాను అనమాట. 5 బ్లౌజులు అంటే మీరు ఒకసారి ఆలోచించండి, లైనింగ్ అన్నీ నాయేనమాట. దగ్గరగా 1500 పైనే అవుతుంది అనమాట. 5 బ్లౌజులకును ఫాల్స్ కానీ, శారీ కుట్టినంతకు కానీ, బ్లౌజ్కి లైనింగ్ కానీ, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా. అయితే నాకు మనీ ఇలా నాకు ఎంత ఇచ్చిందంటే ఒక 500 ఎంత ఇచ్చిందండి. అప్పుడు ఇచ్చినాక డబ్బులు ఇలా నేను కూడా మర్చిపోయాను అనమాట. దగ్గర ఈ విషయం సంవత్సరం అయిందండి నేను కుట్టి, కానీ నాకు గుర్తులేదు. అప్పుడు ఒకసారి వాళ్ళ తోటికోడలు అనేది నా దగ్గరికి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వస్తుందండి. తను ఏమందంటే, మా అక్క బట్టలు కుట్టించుకుంది కదా, నీకు డబ్బులు ఇచ్చిందా అంది. ఏ అక్క అంటే, ఆ నలుగురు తోటికోడలు అనమాట. ఏ అబ్బా డబ్బులు ఇవ్వాలని నేను అనుకున్నాను. అనుకుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కదా, అసలు నాకు ఈ విషయమే గుర్తులేదు, ఎలా మర్చిపోయాను, ఎలా కష్టపడి పనిచేసి కూడా నా మీద నాకే కోపం వచ్చిందండి. ఇలా మర్చిపోతే కష్టపడి ఇంకేంటి మనకు యూజ్ అని చెప్పి అనుకున్నాను అనమాట. అప్పుడు తను అడిగాను, నాకు శాలరీ రాలేదు అంది. అమ్మా ఇప్పుడు దగ్గరగా సంవత్సరం అవుతుంది, నాకు మర్చిపోయాను నేను, కనీసం నువ్వన్నా నాకు ఇవ్వాలి కదా గుర్తు చేసుకొని. శాలరీ రాలేదంటే, సంవత్సరం నుంచి శాలరీ రాలేదమ్మా నాకు ఈడకంటే, నేను నీలాగే మర్చిపోయాను అందండి. ఇంకా దానికి మనం సమాధానం ఏం చెప్పగలం చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇస్తే కదా మనకి కష్టానికి అయ్యే కుట్టింది, అవసరానికి అర్జెంట్ కూడా ఆ రోజు ఎమర్జెన్సీగా కుట్టమందనమాట. కుట్టేసి ఇచ్చాను ఆ రోజు. అలా ఏంటక్క నీకు ఎమర్జెన్సీగా కుట్టించాను కదా, మరి నువ్వు ఎట్లా చేస్తే ఎట్లా అక్క అంటే, లేదు నాకు శాలరీ రాగానే 2 నెలలు రావాలి, రాగానే ఇస్తాను అన్నాను. ఎక్కడైనా శాలరీ అనేది ఒక్క నెలకి ఇస్తారు కానీ 2 నెలలకి ఇస్తారా ఫ్రెండ్స్? అలా ఉంటుంది. నైట్ ఫ్రాక్స్ కుట్టించింది రోజులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళైతే మనీ అయితే మనకి టయానికి ఇవ్వకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళే వాళ్ళ దగ్గరికి జాబ్కి వెళ్తున్నారు, వాళ్ళకి మనీ ఇవ్వలేదంటే వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది. అలాంటి పెయిన్ మనకు కూడా ఉంటుందని అలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలా అయితే లేదండి, నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది కదక్క, నువ్వు కుట్టుకుంటావు కదక్క ఇలా అంటారు. ఇంతవరకు నేనైతే యూట్యూబ్లో సక్సెస్ అయ్యిందే లేదండి, ఇంకా నాకేం మనీ వస్తుందని చెప్పి నేనంటే, అసలు లేదు ఎందుకు రాదు, నువ్వు రాకపోతే వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని ఇట్లా మాట్లాడుతున్నారండి. ఇంకా దానికి మనం ఏం చేయలేము, వాళ్ళు నమ్మితే నమ్మి లేకపోతే లేదండి. ఇంకా నా అదృష్టమేమో నాకంటే వెనక్కి పెట్టిన వాళ్ళు కూడా క్లిక్ అయ్యారు, కానీ నేనైతే క్లిక్ అవ్వలేకపోతున్నాను. ఎందుకనంటే నాకు చదువు లేదు, ఎడిటింగ్ చేయడం రాదు, దానికి ఏవో పెట్టాలి అవన్నీ నాకు రావు. అట్లా రానప్పుడు మనం ఎవరినైనా మనం ఎట్లా అడుగుతామండి? మనకి మన ఫ్రెండ్స్కి ఏం నచ్చుతుందో మనకు తెలియదు కదా. అలాగే దానికి ఎన్నో ఉంటాయండి. అలాగే వాయిస్ కూడాను కనేలు మనేటట్టు, గొంతు అనేది అరిచేటట్టు, పిలిచేటట్టు, కొట్టేటట్టు ఉంటే జనానికి నచ్చుతుంది. సైలెన్స్గా ఉండి మాట్లాడితే ఏం నచ్చుతుందండి? మనకేమో ఎక్కువగా మాట్లాడే అలవాటు అయితే తక్కువ, చాలా తక్కువ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలా చక్కగా నేనైతే డబ్బుల కోసం ఆవిడతో అలా ఘర్షణ పడ్డాను అనమాట. ఇంకా ఇప్పటికి కూడా ఇవ్వలేదండి. ఇస్తాను అంత శాలరీ వస్తే, మరి ఎప్పుడు శాలరీ వచ్చిద్దో, మనకి ఎప్పుడు ఇచ్చిద్దో, ఇచ్చిన వరకు ఎదురు చూడక తప్పదు కదా ఫ్రెండ్స్. అలా అన్నమాట.
ఇంకేం చేయలేము మనం. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవడమే. అలాగే ఒకసారి వాళ్ళ తోటికోడలతో కూడా నాకు గొడవ అయిందండి మనీ కోసమని. లాక్డౌన్లో అది, ఇప్పుడు కాదండి. దగ్గరగా నేను లాక్డౌన్కి ఒక 4 సంవత్సరాల ముందే షాప్ పెట్టాను అనమాట. దగ్గరగా ఇప్పుడు నాకు దగ్గర 8-9 సంవత్సరాలు అవుతుంది నేను షాప్ అక్కడ రన్ చేస్తున్నాను. అలాంటిది ఇన్ని సంవత్సరాలు లేదండి. అప్పుడు నా కాడ కూడా తను ఒక 5-6 బ్లౌజులు కుట్టించుకుంది వాళ్ళ తోటికోడలు. తను కూడా అంతే, మనీ అడిగితే ఇలా సీరియస్ అయ్యేదనమాట. ఇక అప్పటి నుంచి కుట్టడం మానేశానండి. మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా తేవడం అయితే మొదలుపెట్టింది. ఎవరైనా సరే మనీ అడిగితే మాత్రం కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఎవరు ఇచ్చినా ఇవ్వనివ్వండి, మనకు వచ్చినవి అయితే వస్తాయి కదా. నాకైతే కష్టపడడానికి నాకు సరిపోతాయండి. నాకు బట్టలు రావని ఇబ్బంది లేదు, అలాగే నాకు స్టిచ్చింగ్కి రావు, ఇబ్బంది పడాలని ఏం లేదు. నా వర్క్ నాకు ఫుల్గా ఉంటుంది. నేను కుట్టుకుంటే నాకు అదే చాలండి. ఇప్పుడు నాదంతా టేప్ మెజర్మెంటేనండి. బ్లౌజ్ నెక్ కరెక్ట్గా చూసారుగా నా ఒంటికి అద్దికిపోయినట్టు పెట్టుకున్నాను అనమాట. మెజర్మెంట్ అనేది చూడండి. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నా అప్పుల గోలలో నేను ఉన్నాను ఫ్రెండ్స్. కుట్టి చేతిలో పడితే డబ్బులు ఎంతో హ్యాపీగా ఉంటుంది, కానీ కుట్టకుండా డబ్బులు చేతికి ఇవ్వకుండా వాళ్ళు తలా ఒక మాట అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా అనమాట. నేనైతే ఈ బాధలో ఉన్నాను. డబ్బులు అయితే మాత్రం అసలు స్టిచ్చింగ్ చేసి చేతిలో పడకపోతే ఎలా ఉంటుందో మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. అలా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒకవేళ మీకు కామెంట్ చేయాలంటే డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఫిట్టింగ్ అయితే బాగుంటుంది. కరెక్ట్గా నేను అలాగే ఫిట్టింగ్ అనేది చేసేస్తాను అనమాట. కరెక్ట్గా సరిపోయిందండి. ఒక్క కుట్టు కూడా వేయలేదు నేనైతే బాడీ కొలతలకి. కరెక్ట్గా నేను 36 ఇంచులు తీసుకుంటే నాకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. 36 ఇంచులకి ఎక్స్ట్రా ఉందా తక్కువ ఉందా అనేది ఒకసారి చూసుకుంటున్నాను. ఇలా చక్కగా రఫ్ చేసేసి 3-4 స్టిచ్లని వేసుకోవాలండి. అలా నీట్గా కట్ చేసేసి ఎక్కడైనా సరే దారాలు థ్రెడ్స్ ఉంటే తీసేసేయండి, నీట్గా కట్ చేసేసేయండి ఫ్రెండ్స్. నాలాగా మీరు కూడా అప్పులు ఇవ్వమాకండి. వచ్చిన వరకు క్యాష్ చేతిలో పెట్టిన మాత్రమే కొట్టండి. ఎందుకంటే మనము రిలేషన్ కోసం వాటి కోసం వీటి కోసం మనం ఆలోచించకూడదు ఫ్రెండ్స్. అలా ఆలోచించామంటే మనం అసలు వర్క్ అనేది చేసుకోలేము అనమాట. ఇది నాకు జరిగిన సందర్భాలు ఎన్నో ఇలాంటివి అనమాట. నాకుగా తెలిసింది. నాకు గుణపాఠం అనేది ఇప్పటికి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ రాదండి అంత వేగి. ఎందుకంటే మనం గబక్కన మాట అడ్డు పెట్టలేను, చాలా ఇబ్బంది అనమాట. ఇది మన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మెడ పీస్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ వీ నెక్, అలాగే బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట. అలా క్రాస్ పీస్ 1.5 ఇంచీలు వెడల్పు ఉన్న పీస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆ క్రాస్ పీస్ రెండు కూడా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ అనేది జాయింట్ చేశానండి. అలా ఇప్పుడు పీస్ అంతా రెడీ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ స్టార్ నెక్ లాంటిది, బ్యాక్ రౌండ్ షేప్ అనమాట. ఇప్పుడు 2 నెక్లకి మనకి అటేమో క్రాస్ పీస్ కావాలి, ఇటేమో స్ట్రైట్ పీస్ కావాలి. అలా కావాలనుకున్నప్పుడు మనం ఇలా క్రాస్ పీస్ని కట్ చేసేసి చక్కగా ఇలా పెట్టేసామనుకోండి, ఇక అలా కుట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా.
అలా అక్కడ ఒక ఫోల్డింగ్ చేయండి. అక్కడ ఫోల్డింగ్ చేసి ఒక పావించి ఖర్చుకు చూసుకుంటూ అలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.